మీ అందరితో నేను కోరేది ఒకటే, మనమంతా ఒక కుటుంబం. ఇది గులాబీ కుటుంబం. కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కేసీఆర్ గారికి మళ్ళీ 10 సంవత్సరాల వారి పరిపాలనలో చెన్నూరు నియోజకవర్గం గతంలో బోడ జనార్దన్ హయాంలో కానీ, వినోద్ గారి హయాంలో కానీ, కోదాటి రాయమల్ గారి హయాంలో కానీ, సి నారాయణ గారి హయాంలో కానీ, వెంకటస్వామి గారి హయాంలో కానీ, ఈ వివేక్ హయాంలో కానీ జరగనటువంటి పనులు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు జరిపించిర్రు. అయిందేదో అయిపోయింది, ఏదో గాల్పులో మొన్న అట్లా జరిగింది. కానీ మళ్ళీ చెన్నూరులో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి కానుక ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసుకుందామని, ముఖ్యంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీ మీద, కేతన్పల్లి మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానుక అందించే విధంగా మనమంతా కష్టపడదామని, అందరం కూడా సోదరులం అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ